ఇక మరిన్ని వార్తలు వెలుగులో ఉన్నది ఒకసారి చూద్దాం. ఇక 3 నెలల వర్షాకాల నేపథ్యంలో 3 నెలల రేషను ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇస్తూనే ఉంది. గత 10 13 ఏళ్ళ 14 తారీఖు 15 తారీఖు ఇవ్వాలి. 1 తారీఖు 2 తారీఖు నుంచి స్టార్ట్ అయింది రేషన్ బియ్యం పంపిణీ. వరుసగా 13 14 రోజుల నుంచి వరుసగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అయింది. అంటే 3 నెలల రేషన్ అంటే 3 నెలలు ఒకటేసారి రాదు. ఒక నెల దొత్తాలి, అందరు ఏలు ముద్రలు పెట్టాలి, టిక్కుమంటది, స్లిప్ వస్తుంది, మళ్ళీ జోకాలి. మళ్ళీ 2వ నెల పెట్టాలి, మళ్ళీ ఏలు పెట్టాలి, మళ్ళీ మిషన్ వత్తాలి, మళ్ళీ స్లిప్ వస్తుంది, మళ్ళీ జోకాలి. 3 సార్లు ఇట్లా చేయాలి. అట్లా ఒక్కొక్కసారికి 7 నుంచి 8 నిమిషాలు 10 నిమిషాలు పట్టడంతో ఒక్క రేషన్ కార్డు మీద 3 నెలల గాసం వేయనికే 20 నుంచి 30 నిమిషాలు పట్టింది. అట్లా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అని, కానీ మెల్లమెల్లగా అది ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు 13 రోజుల్లో 62% మందికి రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చిరట. మొత్తం 56,40,000 కుటుంబాలకి 3 నెలల రేషన్ బియ్యం కంప్లీట్ అయింది. మిగతా వరకు ఇవ్వాల్సి ఉంది. ఇక ఒకే ఏమంటారు సన్న బియ్యం, గవర్నమెంట్ సన్న బియ్యం ఇచ్చుడుతోటి చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఆ బియ్యం తీసుకోవడానికి ముందుకు పోతా ఉన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున రాష్ట్రంలోని మొత్తం ఎన్ని కార్డులు ఉన్నాయి? 91,83,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించి అందరికీ బియ్యం సరిపోయేలాగా ఈ ఏమంటారు ప్రభుత్వం ఇప్పటికే రేషన్ బియ్యం పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 3,10,00,000 మంది లబ్ధిదారులు, రేషన్ కార్డులు ఏమో 91 లక్షలు, లబ్ధిదారులేమో 3,10,00,000 మంది లబ్ధిదారులకు ఆ రేషన్ బియ్యం సరిపోయేలాగా ఇప్పటికే ఆ రేషన్ డీలర్లకు ఆ బియ్యం పంపిణీ చేసింది. ఆ సప్లై కూడా ఆల్మోస్ట్ దాదాపు 62% అంటే ఆల్మోస్ట్ పూర్తయినట్టే. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎట్లా వస్తుందో ఆ సమస్య పరిష్కారం ఉంటే అంత కొంచెం క్లియరెన్స్ అయినాక వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 17,349 రేషన్ షాపుల ద్వారా ఈ రేషన్ అందిస్తూ ఉన్నారు. 91,083 రేషన్ కార్డులో 56,40,000 మంది రేషన్ కార్డులకు ఇప్పటికే రేషన్ కంప్లీట్ అయింది. అంటే గత 13 రోజుల నుంచి 62% పూర్తయింది. మిగతా వాళ్లకు ఇవ్వాల్సి ఉన్నది. ఇక 3 నెలల రేషన్ పంపిణీ కోసం దాదాపు 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమైతే అని చెప్పేసి అంచనా వేసారు. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటే కూడా కంప్లీట్ చేశారు. 100% రేషన్ను సప్లై పూర్తయింది, డీలర్లకు సప్లై పూర్తయింది, లబ్ధిదారులకు ఇంకా చేయాల్సి ఉంది. అయితే టెక్నికల్ సమస్యలు చాలా వచ్చినాయి. 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వడంతో కొత్త సాఫ్ట్వేర్ లేక పాత సాఫ్ట్వేర్నే చేయడం వల్ల ఎక్కువ టైం తీసుకున్నది. అయితే ఈ విషయము సివిల్ సప్లై అధికారులు, రేషన్ డీలర్లు కావచ్చు, తొలివేలకు కూడా దాని మీద కొంత గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు, రేషన్ డీలర్ల తరపున వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని తెలుసుకొని ఒక రిపోర్టు లాగా ఒక వీడియో రూపంలో మనం ఒక వీడియో రూపంలో పబ్లిష్ చేసినాం. దాన్ని కూడా మేబీ అందులోకి తీసుకొని ఉంటారు. ఆ టెక్నికల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా చెప్పగలిగినాం. అవన్నింటినీ దృష్టిలోకి తీసుకొని ఆ టెక్నికల్ సమస్య అప్డేట్స్ దానికి సంబంధించి ఏదైతుందో సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసి గతంలో అర్ధగంట ఒక కార్డు మీద అర్ధగంట పట్టేది ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల మధ్యలో అయిపోతుంది. చాలా తొందరగా టెక్నికల్ సమస్యలు కూడా అయిపోయి వేగంగానే ప్రస్తుతానికి వచ్చి ఇంకా 10 రోజుల్లో మిగతా అంటే 13 రోజుల్లో 62% అంటే ఇంకా వారం రోజుల్లో మిగతా 38% కూడా రేషన్ను సన్న బియ్యం పంచుడు పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక బయోమెట్రిక్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రస్తుతానికి క్లియర్ అయినట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నారు సివిల్ సప్లై అధికారులు. ఇక ఇసుక దందా